దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల్లో ఈనాడు యథార్థత అనేది లోపించిందండి. మనుష్యుడు యథార్థవంతుడిగా ఉండలేక రకరకాల ఆలోచనల చేత కపటమైన మనసులు ధరించుకొని పైకొకటి లోపలొకటి ఉద్యోగం చేసే చోట తన వ్యక్తిగతంగా ఒకటి రకరకాల స్వభావాలు కలిగి ఉంటున్నారు. అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. యథార్థవంతంగా ఉండటం వలన, యథార్థవంతులుగా మనం ఉండటం వలన మనము దేవుని చూచి ఆయన ముఖ దర్శనము చేస్తాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 11వ కీర్తన 7వ చరణం చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ భక్తుని ద్వారా దేవుడు ఈ రీతిగా రాయిస్తున్నాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేస్తారంట. ముఖము చూస్తారు. ఇప్పటివరకు ప్రపంచంలో శరీరంతో దేవుని ముఖాన్ని చూసి నా వ్యక్తి లేడు. దేవుని, ఆ మహాదేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి చూసిన వ్యక్తి లేడండి. ఏ మనుష్యుడు దేవుణ్ణి చూసి బ్రతకలేడు. ఆయన రూపంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూడవచ్చు. మానవ రూపంలో వచ్చాడు కాబట్టి, ఆయన మన కొరకు దిగి వచ్చాడు కాబట్టి, తన మహిమను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఆయన చూసే వెసులుబాటు మనకు కల్పించాడు దేవుడు. ఆ రూపంలో చూడగలం, కానీ దివ్యమైనటువంటి మహామహిమతో నిండినటువంటి రూపాన్ని ఎవరు చూడలేరండి. అయితే పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంటండి. యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖ దర్శనం చేసే అవకాశం ఉంటుంది అని భక్తుని ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, వాక్యం ఇచ్చినటువంటి ప్రజలారా, మీరు యథార్థవంతులుగా ఉంటూ ఉన్నారా? లేదంటే పైకొకటి లోపలొకటి, పనిచేసే చోట ఒక మనసు, ఇంట్లో ఒక మనసు, వ్యక్తిగతంగా ఒక మనసు కలిగి మీరు జీవిస్తున్నారా? పరిశీలన చేసుకొని. యథార్థవంతులంటే హృదయంలో ఏముంటుందో నోట్లో కూడా అదే ఉంటుంది, వారి క్రియలు కూడా ఆ విధంగానే ఉంటాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఇది నాన్న మనుష్యుడు 3 రకాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, నోటితో ఒక మాట చెప్తున్నాడు, క్రియల్లో ఇంకోటి చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనుషుడు ఈ దినాన, ఈ భయంకరమైన దినాల్లో సాగిపోతున్నాడు. అది చివరికి అతనికే ప్రమాదం అని గ్రహించలేకపోతున్నాడండి. యథార్థంగా ఉండుట గొప్ప భాగ్యము. యథార్థవంతులుగా ఉంటే వారు దేవుని ముఖాన్ని దర్శిస్తారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవుస్తాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు, నేను, మనమందరము యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా ఉండి యేసు ప్రభు రక్తంతో నీతిమంతులుగా కడగబడిన వారమై, నీతిమంతులుగా మార్చబడి, యథార్థత, నీతి, భక్తి కలిగి ఈ విశ్వాసయాత్రలో మనము ముందుకు సాగినట్లయితే మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యం చేరుకుంటాం. దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తూ యుగయుగాలు ఆనందిస్తూ సంతోషభరితంగా ఉంటాం. ఇష్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.